ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే ఒక కుమారుడు పెద్దవాడు, ఒక ఆయన చిన్నవాడు. ఈ యొక్క చిన్న కుమారుడు ఒకానొక టైంలో దేవునికి ఆ యొక్క తన కన్న తండ్రికి విరోధంగా పాపం చేసి విరోధంగా మాట్లాడి తన ఆస్తిని యావత్తును పంచుకొని దూరదేశానికి ప్రయాణమైపోయినాడు. హల్లెలూయా. దూరదేశానికి ప్రయాణమైపోయి అక్కడ రకరకాల వ్యక్తులతో లోక సంబంధంగా జీవించి తనకు తన తండ్రి ఇచ్చిన ఆస్తిని యావత్తును కూడా కోల్పోయి మరలా బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే నా తండ్రి దగ్గరకు పోతానని చెప్పేసి ఒక ఆలోచనతో తిరిగి ప్రయాణం అయిపోయినాడు. హల్లెలూయా. ఇలా తిరిగి ప్రయాణం అయిపోయి వస్తున్నాడు. ఎప్పుడైతే ఈ తండ్రి దగ్గర నుంచి కుమారుడు వెళ్ళిపోయినాడో, కుమారుడు వెళ్ళిపోయిన నాట నుంచి తండ్రిలో ఒక వేదన. ఇద్దరు కుమారులు ఉంటే ఒక కుమారుడు అతనికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకొని తండ్రి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళిపోయిన స్థితిలో ఇక కుమారుడు వెళ్ళిపోగానే తండ్రికి ఒక వేదన. నా కుమారుని ఎలాగైనా నేను పొందుకోవాలి, ఆ కుమారుడు వస్తే బాగుండు అనుకుంటున్నాడు, కానీ వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కనబడలేదు. హల్లెలూయా. కానీ ఒకానొక టైం వచ్చేసింది. కుమారుడు ఎంత దూరం ప్రయాణం చేసినాడో, దూరదేశం వెళ్ళి ఆస్తి అంతా కోల్పోయినాడు, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు, బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఏమీ లేని దుఃఖకరమైన స్థితిలో మరలా తండ్రి దగ్గరికి ప్రయాణం అయిపోయినాడు. హల్లెలూయా. తండ్రి దగ్గరికి ప్రయాణమై వస్తుండగా ఈ యొక్క తండ్రి చూసినాడు. తండ్రి చూడగానే కుమారుడు వేదనతో కన్నీటితో చినిగిపోయిన బట్టలతో వస్తుండగా ఈ యొక్క తండ్రి కంటికి కనబడ్డాడు. హల్లెలూయా. ఇలా తండ్రి కంటికి కనబడగానే ఈ యొక్క కుమారుడు ఏమంటున్నాడు, నేను పరలోకానికి నీకును దేవునికి విరోధంగా నీకు విరోధంగా నేనేం చేసిన పాపం చేసిన, నీ కుమారుడు అని అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు. కానీ ఈరోజు నాకెక్కడ కూడా క్షేమం లేదు, ఎక్కడ సమాధానం లేని స్థితిలో నేను నీ సన్నిధికి వచ్చినానని చెప్తా అని చెప్పేసి ఆలోచన చేసుకొని బయలుదేరినాడు. హల్లెలూయా. ఇలా బయలుదేరిన యొక్క కుమారుడు రాగానే తండ్రి చూస్తున్నాడు. తండ్రి చూడగానే చాలామంది తప్పిపోయిన పరిస్థితులు, తప్పిపోయిన కుమారుడు కనబడితే ఏం చూపియాల? మరలా క్రీస్తు ప్రేమను నువ్వు కనబరచగలిగితేనే ఆ యొక్క కుమారుడిని మరలా పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఒకవేళ తండ్రికి ఏం గుర్తులేదంటే ఆ కుమారుడు తన పట్ల చేసిన వ్యతిరేకమైన కార్యాలు గుర్తులేవు, తన పట్ల వ్యవహరించిన విధానం గుర్తులేదు. ఎందుకు గుర్తులేదంటే ప్రేమనట సమస్త పాపములను కప్పేస్తుంది. హల్లెలూయా. ఏ ప్రేమ కప్పేస్తుందంటే యేసయ్య మన ఎడల చూపిన ప్రేమ మాత్రమే ప్రతి పాపాన్ని కూడా కప్పగలుగుతుంది. హల్లెలూయా. ప్రతి పాపాన్ని కప్పుతుంది. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంటుంది ఈ మాట. ప్రేమ అనేక పాపములను ఏం చేస్తుందట? కప్పేస్తుంది. ఈ యొక్క తండ్రిలో కూడా ఏమున్నదంటే ఆ యేసు క్రీస్తు మన ఎడల చూపిన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి తప్పిపోయిన కుమారుడు కనబడగానే ఏం చూపిస్తున్నాడు? ప్రేమను కనబరుస్తున్నాడు. హల్లెలూయా. చాలామందికి మనల్ని గాయపరిచిన వాళ్ళు, మనల్ని అవమానపరిచిన వాళ్ళు, మనల్ని నిందించిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు కనబడితే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, వాళ్ళను ఇంకా హింసించడానికి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళను బాధ పెట్టడానికి సిద్ధపడతారు. అలా నువ్వు బాధ పెడితే వాళ్ళను క్రీస్తులో నువ్వు పొందుకోలేవు, వాళ్ళ జీవితాలను నువ్వు కట్టలేవు. ఒకవేళ నీ జీవితంలో కూడా ఏదైనా నువ్వు కోల్పోయి ఉంటే, జీవితం అన్నప్పుడు ఎన్నో కోల్పోతావు మన యొక్క తప్పుడు నిర్ణయాల వల్ల. ఒకవేళ మన ప్రమేయం లేకుండా కూడా ఆయా సందర్భాలలో కోల్పోతా అంటాం. అయితే నువ్వు ఎలాగ కోల్పోయినా కూడా మరలా దానిని నువ్వు తిరిగి పొందుకోవాలి అంటే చిన్న కుమారుని ఎడల ఆ తండ్రి ఏ ప్రేమనైతే కనబరిచినాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మన ఎడల ఏ ప్రేమనైతే కనబరిచినాడో ఆ ప్రేమను గనక నువ్వు కలిగి ఉంటే నిశ్చయముగా మరల నువ్వు కూడా
కోల్పోయినవన్నీ తిరిగి పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ చిన్న కుమారుడు ఎదురుగా కనబడ్డాడు. కనబడగానే తండ్రి ప్రేమలో ఏం లేదు, మార్పు లేదు. హల్లెలూయా. చాలామంది ప్రేమలో మార్పు వచ్చేస్తారు. మనల్ని గాయపరిచి వెళ్ళిపోగానే, మనల్ని బాధపెట్టి వెళ్ళిపోగానే ప్రేమ మారిపోతుంది. కానీ కుమారుడు తండ్రి దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు, కుమారుడు పుట్టినప్పుడు ఏ ప్రేమనైతే ఈ యొక్క తండ్రి చూపించినాడో, ఎంత అల్లారు ముద్దుగా అయితే పెంచినాడో, అప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నాడో ఈ యొక్క కుమారుణ్ణి, అదే ప్రేమను కలిగి ఉన్నాడు ఈ యొక్క తండ్రి. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారంటే, నన్ను గాయపరిచినోడు నాకు కనబడ్డాడు, నేను ఎందుకు ప్రేమ చూపిస్తా? మనల్ని తిట్టగానే వాని ఎడల మనం ఏం చేస్తాం? ఇక ప్రేమ చూపించడము మానేస్తాం. రియల్గా మారని ప్రేమ కనుక నువ్వు చూపించగలిగితే మధురమైన జీవితాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా. మరి తండ్రి ఏ ప్రేమ చూపిస్తున్నాడు? మారని ప్రేమ చూపిస్తున్నాడు. కుమారుడు వెళ్ళిపోగానే ప్రేమలో మార్పు రాలే. కుమారుడు బయటికి వెళ్ళిపోగానే ఇక నన్ను గాయపరిచి వెళ్ళిపోతున్నాడు కనుక ఇక నేనెందుకు ప్రేమించాలి? నా ప్రేమలో ఎందుకు మార్పు రావద్దు? నేను ప్రేమించను, ఇక నాకు అవసరంలే అనుకోవట్లే. కానీ ఎప్పుడు అవకాశం వస్తుందా మరలా నా యేసయ్య చూపిన ప్రేమ చూపించి నా కుమారుణ్ణి తిరిగి పొందుకుంటానని ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టే తన కుమారుని మరలా పొందుకున్నాడు. హల్లెలూయా.